పంచమ వేదం అని పిలువబడే మహాభారతంపై తెలుగులో అనేక మంది గొప్ప పండితులు గురువులు ప్రవచనాలు చేస్తూనే ఉన్నారు కూడా. వాటిలో కొన్ని అత్యంత ప్రజాదరణ పొందాయి. వేద శాస్త్ర పరిజ్ఞానం, పాండిత్యం, భాష, జనాదరణ, లభ్యత వీటిని దృష్టిలో పెట్టుకుని 5 ఉత్తమమైన ప్రవచనాలు ఎవరివో చూద్దాం. ఇక్కడ ఎవరికి నేను రేటింగ్ ఇవ్వదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఎవరి రీతి శైలి వాళ్ళదే, అంతా మహానుభావులే. అయితే నేను ఇప్పుడు అన్నట్టుగా పాపులారిటీని బేస్ చేసుకుని ఆ 5 ఎవరో చెప్తాను. శ్రీ 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 త్రిదండి చినజీయర స్వామి. ఈయన మహాభారత ప్రవచనం ఆబాల గోపాలానికి అర్థమయ్యే రీతిలో ఉంటుంది. అందుకు కారణం సమకాలీన భాషతోటి, లాజికల్ ఎక్స్ప్లెనేషన్ తోటి ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ ఉంటుంది. ప్రతి ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు మన టీవీ 9లో ప్రసారమయ్యే దేవరాగంలో చినజీయర స్వామి వారి ప్రవచనాన్ని మీరు చూడొచ్చు. నెక్స్ట్, బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి. ఈయన మహాభారత ప్రవచనం అత్యంత ప్రామాణికంగా, తులనాత్మకంగా, కట్టిపడేసే రీతిలో చాలా గొప్పగా ఉంటుంది. మూల భారతం వినాలి అంటే శాస్త్రి గారి ప్రవచనమే వినాలి అనేంత గొప్పగా చెప్పారు ఆయన. నెక్స్ట్, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. చాగంటి వారి ప్రవచనాలు చాలా లోతుగా అర్థమయ్యే రీతిలో భావోద్వేగంతో కూడుకుని ఉంటుంది. చాగంటి వారి విశేషణాలు ఉంటాయి చూశారు, శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసేస్తాయి. నెక్స్ట్, పద్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహారావు. ఈయన మహాభారత ప్రవచనం అత్యంత జనాదరణ పొందింది. మహాభారతానికి సామాజిక వ్యాఖ్యను జోడించి చేసిన ప్రవచనం చూశారు, అది యువతరాన్ని విశేషంగా ఆకర్షించింది. ఫైనలీ, సామవేదం షణ్ముఖ శర్మ. ఈయన ప్రవచనాలు ఆధ్యాత్మికతతో పాటు జ్ఞానాన్ని, నీతిని బోధిస్తాయి. ఇటీవలే రాజమహేంద్రవనంలో 2 నెలల పాటు మహాభారత ప్రవచనాన్ని కంటిన్యూస్గా చేశారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఈ 5 కాదు, ఇంకా అనేక మంది సరళమైన తెలుగులో ఒకనాడు రేడియోలో చెప్పిన ఉషశ్రీ మహాభారతం, వద్దిపర్తి పద్మాకర్ గారి సంపూర్ణ మహాభారతం, ఇలా ఒకరిద్దరేంటి 10 వందల మంది తెలుగు ప్రవచనకారులు, గురువులు, పీఠాధిపతులు శ్రోతల్ని, భక్తుల్ని అలరించారు, అలరిస్తూనే ఉన్నారు కూడా. మీ ఫేవరెట్ ఎవరు, ఎందుకు? లైక్ చేసి కమెంట్ రాస్తూ షేర్ చేయండి.